నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే ఈ వీడియో నేను చెప్పబోతానండి. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలిసే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంవత్సరం మీకు ఏ విధమైన సలహా కావాలన్నా ఏమైనా సందేహం ఉంటే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చండి. పేజ్ తెలుస్తుంది. మా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలా మంది కామెంట్ సెక్షన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సార్, మేము క్లెయిమ్ పెట్టాం, మాకు ఎప్పుడైతే ఈ 3.0 మైగ్రేషన్ అవ్వకముందు, ఓకేనా, సో మైగ్రేషన్ స్టార్ట్ అవ్వకముందు మేము క్లెయిమ్స్ అనేవి ఇనిషియేట్ చేశాం అనమాట. అది ఫామ్ 31 కానివ్వండి, 19 కానివ్వండి, 10C కానివ్వండి, 10D కానివ్వండి, చాలా మంది ఏంటంటే క్లెయిమ్స్ అనేవి ఇనిషియేట్ చేసి ఉన్నారనమాట. అయితే ఇప్పటికీ అవి పెండింగ్లో ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చెప్పేసి ఇట్లా చాలా మందికి కరెంట్ స్టేటస్లో అట్లానే ఉండిపోయింది. కొంతమందికి ఇన్ ప్రాసెస్లో కూడా ఉన్నాయి అనమాట. అయితే ఈ క్లెయిమ్స్ అనేవి మాకు ఎప్పుడు సెటిల్ అవుతాయి, ఎప్పుడు మూవ్ అవుతాయి అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న అనమాట. ఈ 4 రోజుల నుంచి చాలా మంది, ఎప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి క్లెయిమ్స్ అనేవి కాస్త టైం అయితే పడతాయండి. ఎందుకంటే ఈపీఎఫ్ వాళ్ళు కూడా మనకి లాస్ట్ టైం మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో, ఓకేనా, ఏవైనా క్లెయిమ్స్ ఉన్నా కానివ్వండి అది మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. మీరు పోర్టల్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా పాస్బుక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా ఒక ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా, సో ఈ పోస్ట్ మైగ్రేషన్ స్టెబిలైజేషన్ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే మనకి ఏదైనా క్లెయిమ్స్ కానివ్వండి, లేకపోతే సంథింగ్ ఏదైనా సర్వీస్ కానివ్వండి, ఓకేనా, ఎనీవే ఏదైనా కానివ్వండి, అది మనకేంటంటే దశల వారీగా 1 by 1 అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక 2 weeks టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఆఫ్టర్ 2 weeks తర్వాతే, ఇంకా మనకి ఇంకొక 1 week or 10 days అయితే టైం అయితే ఉందన్నమాట. ఆఫ్టర్ 10 days తర్వాత, ఓకే, ఆఫ్టర్ 10 days తర్వాత మనకి క్లెయిమ్స్ అనేవి ఎవరైతే ఇంతకుముందు పెట్టి ఉన్నారో, సో ప్రతి ఒక్కళ్ళ క్లెయిమ్ అనేది ముందుకు వెళతాది, ప్రాసెస్ అవుతుంది అనమాట. అందాకైతే మనకి ఏంటంటే ఇట్లాగే ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చెప్పేసి చూపిస్తారనమాట. సో మీరైతే కంగారు పడకండి, మీ క్లెయిమ్స్ అనేవి ఆఫ్టర్ 10 days తర్వాత మూవ్ అవుతాయి. సో మీ క్లెయిమ్ అనేది సెటిల్డ్ ఆర్ రిజెక్ట్ ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో అన్నీ ప్రాపర్గా ఉంటే సెటిల్ అవుతాయి. సో చాలామంది అంటున్నారు, సో లాస్ట్ టైం అంటే మీకు ఈ 3.0కి మైగ్రేషన్ అవ్వకముందు నేను అంతకుముందు క్లెయిమ్ అనేది పెట్టాను 31, నాకు 75% విత్డ్రా అనేది ఎలిజిబుల్ అవుతారా లేదని చెప్పేసి అంటున్నారు అనమాట. సో మీరైతే ఎలిజిబుల్ అవ్వరు, ఎందుకంటే ఇంతకుముందు పెట్టారు కాబట్టి క్లెయిమ్. మనకి ఈ వెబ్సైట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో, సో అప్పటి నుంచి ఎవరైతే పెడతారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే 70% రూల్ అనేది వర్తిస్తుంది. అంతకుముందు పెట్టిన వాళ్ళకి అయితే 70% రూల్ వర్తించదు. సో మీరు ఇన్ కేసు పెట్టినా కానీ క్లెయిమ్, ఎంప్లాయర్ షేర్లో ఉండే అమౌంట్ పెట్టినా కానీ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవడానికి 99% ఛాన్స్ అయితే ఉందన్నమాట. రిజెక్ట్ అయిన వెంటనే మీరు పెట్టేసుకున్న తర్వాత నో ఇష్యూ. ఓకేనా, సో పాత వాళ్ళకైతే 70% రూల్ అయితే వర్తించదు. సో ఫామ్ 19 ఫామ్ 10C పెట్టిన వాళ్ళకైతే అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే, సో అట్లాగే ప్రాపర్గా ఫామ్ 31 పెట్టిన కూడా అవుతుంది. బట్ ఏంటంటే ఆఫ్టర్ 10 days తర్వాత మీకు క్లెయిమ్స్ అనేవి సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని క్లెయిమ్స్ అనేవి దశల వారికి అవుతున్నాయి. మీ క్లెయిమ్ అనేది చెప్పలేము. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంలో రేపు పొద్దున్నే మీరు సెటిల్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. ఓకే, సో వెయిట్ చేయండి, మీ క్లెయిమ్స్ అనేవి 1 by 1 అవుతూ ఉంటాయి. సో ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు కూడా మనకి ఇట్లాగా ఒక ఇంపార్టెంట్ నోట్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు గమనించండి, చాలాసార్లు మీకు చెప్పాను, లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను దీని గురించి. ఓకేనా, సో ఎనీవే చాలామంది ఎప్పుడు అంటున్నారు. సో వెయిట్ చేయండి, ఒక 10 days తర్వాత మీ క్లెయిమ్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి. అప్పటి వరకు ఓపిక పట్టండి. సో చూసారు కదా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సర్వీస్ కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, పేడ్ సర్వీస్ ఉంది. సో స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైవ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన అలౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.